నమస్తే అండి. ఇన్స్టంట్గా చేసుకునే ఒక ఇడ్లీ అండి. సపోజ్ మన ఇంట్లో ఎవరో గెస్ట్ వచ్చేసినారు, లేదా పిల్లలు ఏమైనా ఇమీడియట్గా బ్రేక్ఫాస్ట్ కావాలి, టిఫిన్ కావాలన్నప్పుడు ఇలాంటి రెసిపీ మీరు చేయొచ్చు. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అబ్బో, ఏంటి ముగ్గులు అదిరిపోయింది. అవునా? అయితే ముగ్గు అదిరిపోయింది కదా, ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ కూడా అదిరిపోతుంది. అదేంటో చూస్తామా? రండి. నమస్తే అండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. ఒకరు అడిగారు సబ్బు బియ్యం ఇడ్లీ చేయండి అనేసి. అది మాకు కూడా చాలా చాలా ఇష్టమైన ఒక ఇడ్లీ అండి. కర్ణాటకలో ఎస్పెషల్లీ చాలా బాగా చేస్తారు. ఈ అదిరిపోయే రెసిపీ ఎలా చేయాలి, ఏమేమి కావాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేయండి. ఇడ్లీ మాత్రమే కాదండో, దీనికి ఒక సైడ్ డిష్ కట్ చేస్తాను. వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగులను దిగేస్తాం. ఏమండి, మనం ఈరోజు చేసే అదిరిపోయే సబ్బు బియ్యం ఇడ్లీకి నేను ఒక కప్ సబ్బు బియ్యం తీసుకున్నానండి. చూడండి, ఈ కప్లో తీసుకున్నాను. 200 గ్రామ్ ఉంది. మార్నింగే నేను బాగా క్లీన్గా వాష్ చేసుకొని 1 అవర్గా నానబెట్టుకున్నాను. సబ్బు బియ్యం బాగా నానింది. ఇప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే కప్లో కొలత చెప్పెడతాను మీకు ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. సరేనా? నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం ఇప్పుడు రవ్వని రోస్ట్ చేసుకోవాలి. ఒక స్మాల్ స్పూన్లో నేను గీ వేసుకున్నాను. నెయ్యి బాగా వేడైంది. ఇప్పుడు మనము కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూన్ చాలండి. వేసినామా వద్దా అన్నట్టు వేసుకోవాలి. జీలకర్ర కూడా అలాగే ఒక హాఫ్ స్పూన్ చాలండి. ఇదిగో చూడండి, రవ్వ సేమ్ కప్లో ఒక కప్ తీసుకున్నాను. దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము రవ్వని లైట్గా రోస్ట్ చేసుకుంటాము. ఇలా ఆవాలు జీలకర్ర వేసి రవ్వని రోస్ట్ చేసుకున్నప్పుడు మన ఈ సబ్బు బియ్యం ఇడ్లీ చాలా రుచిగా ఉంటుంది, అరోమా బాగుంటుంది. అందుకే స్మాల్ టిప్ ఇది, ఇలాగే ఫాలో అయిపోండి. సరేనా? ఏమండి, ఒక 5 మినిట్సే అండి రవ్వ రోస్ట్ అయింది. ఎక్కువ రోస్ట్ చేయకూడదు, చెప్పాను కదండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మనము ఈ సబ్బు బియ్యం ఇడ్లీ కావాల్సిన పిండి రెడీ చేసుకుంటాము. చూడండి, సబ్బు బియ్యము నేను వాటర్ అంతా డ్రైన్ చేసాను. సాఫ్ట్గా ఉంది, ఎంత వైట్గా ఉంది చూడండి. చేసాం కదండి. సో ఇప్పుడు నేను ఈ రవ్వని ఫ్రై చేసుకున్నాను కదా, దాన్ని అందులో యాడ్ చేసుకుంటున్నాను. సో రవ్వ యాడ్ చేసి నెక్స్ట్ పెరుగు. సో సేమ్ కప్లో పెరుగు అదే కప్లో తీసుకున్నాను, ఒక కప్పు, అది యాడ్ చేసుకుంటున్నాను. మీకు కొలత ఈజీగా ఉంటుందని ఇలా చెప్తున్నానని గ్రామ్ లెక్క చెప్పలేదు నేను. సో పెరుగు వేసేసాం కదా, సేమ్ కప్లో వాటర్ 1 కప్పు. సో సబ్బు బియ్యం 1 కప్పు, రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, వాటర్ 1 కప్పు. రుచికి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇన్స్టంట్గా చేసుకునే ఒక ఇడ్లీ అండి. సపోజ్ మన ఇంట్లో ఎవరో గెస్ట్ వచ్చేసినారు, లేదా పిల్లలు ఏమైనా ఇమీడియట్గా బ్రేక్ఫాస్ట్ కావాలి, టిఫిన్ కావాలన్నప్పుడు ఇలాంటి రెసిపీ మీరు చేయొచ్చు. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. దీనికి అదిరిపోయి ఒక చట్నీ కూడా చేస్తాను. చూడండి, మనం రవ్వ వేసాం కదండి. ఇవి ఒక 10 నిమిషాలు ఇలా పెట్టేవాళ్ళు కలిపేసి, అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం బాగా కలిపేస్తాము. రెగ్యులర్ ఇడ్లీస్ చేసి చేసి మనకు బోర్ అయినప్పుడు ఒక వేరియేషన్ డిఫరెంట్గా ఉండేదానికి ఇలాంటి సబ్బు బియ్యం ఇడ్లీ కూడా మీరు ట్రై చేయండి. పిల్లలు బాగా లైక్ చేస్తారు, మీకు కూడా ఇష్టం అవుతుంది. ఫాస్ట్గా చేయొచ్చు కదా. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనీస్ కాదండి, ఈవినింగ్ టిఫిన్ కూడా చేసుకోవచ్చు. దీనికి ఒక అదిరిపోయే చట్నీ కూడా చేస్తాను, చూస్తూ ఉండండి. అంతేనండి, బాగా కలిపేసాను. చూడండి, కొద్దిగా వాటరీగా ఉంది కానీ ఒక 10 మినిట్స్ ఇలా సెట్ చేస్తాము. దాని తర్వాత అది కొద్దిగా థిక్నింగ్ అవుతుంది అనమాట. ఇది చూడండి, మన పిండి రెడీ చేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు పక్కకు పెట్టేస్తాము. సెట్ అవని అంతలోపు మనము ఇడ్లీ పాత్ర రెడీ చేసుకుంటాము. సో ఇడ్లీ పాత్రలో వాటర్ తీసుకున్నానండి. సో ఇడ్లీ ప్లేట్లో మీరు
బాగా గీ అయినా నెయ్యి అయినా బాగా సరుముకోవాలి, అప్పుడు ఈజీగా వస్తుంది. నేనైతే నాకు అరిటాకుల్లో ఇడ్లీ చేయాలంటే చాలా ఇష్టం అండి, అందుకే నేను అరిటాకులు రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇది ఆప్షనలే, మీకు కావాలంటే చేసుకోండి. ఇలా రౌండ్ కట్ చేసుకొని ఇందులో పెట్టేసుకోండి. దాని తర్వాత దానికి కూడా మనము గీ రాసుకున్నామంటే మనం ఇడ్లీలు వేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అరోమా కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా చేసుకోవచ్చు మనము. ఇది చూడండి, ఒక్కొక్క రవ్వ నెయ్యి వేస్తాం ఆకు మీద. సో మనకు ఇడ్లీలు ఈజీగా వస్తుంది. కింద కూడా వేసినాం కాబట్టి ఆకు కూడా కింద అతుక్కోదు, అలాగే ఇడ్లీలు కూడా ఇందులో బాగా సెట్ అయిపోతుంది అనమాట. ఇలా చాలా పాజిటివ్ వైబ్స్గా ఉంది కదండి. మార్నింగ్లో ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి మీరు కూడా, సరేనా? ఇది చూడండి, నేను ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టుకున్నాను, లో ఫ్లేమ్ పెట్టేస్తాను. 10 minutesగా మన పిండి బాగా సెట్ అయింది. చూడండి, కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది, చూసారా? ఇప్పుడు మనము ఇందులో ఇడ్లీలు వేసుకునేస్తాము. మీకు చెప్పాను కదండి, ఇది ఆప్షనలే అరిటాకు, మీకు వద్దంటే మీరు నార్మల్గానే వేసుకోవచ్చండి. చూడండి, ఇలా వేసుకొనండి క్లీన్గా. ఇంకా చూడండి, మనము అన్ని ఇడ్లీలు వేసుకున్నాము. ఇలాగే మనము అన్ని ప్లేట్లు ఇడ్లీలు వేసుకొని స్టీమ్ చేయాలి ఇప్పుడు మనము, సరేనా? ఇదిగోనండి, నేను ఇడ్లీ వెసల్లో ఇడ్లీ ప్లేట్స్ అంతా పెట్టేస్తాను. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తానండి. క్లోజ్ చేసి దీని ఒక 20 minutes స్టీమ్ అవని మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలు కుక్ అయిపోతుంది. అంతలోపల మనము ఒక ధమాకా చట్నీ రెడీ చేసుకుంటాము, సరేనా? మన ఇడ్లీ స్టీమ్ అయ్యే లోపల అదిరిపోయే ఒక చట్నీ చేసుకుంటాము. ఇది బెంగళూరు స్టైల్ చట్నీ అండి, చాలా బాగుంటుంది. చూడండి, పచ్చి కొబ్బరి ఒక హాఫ్ కొబ్బరి తీసుకున్నాను, బాగా తురుముకున్నాను. యాక్చువల్గా నేను ఎప్పుడు తురుముకొనే చేస్తానండి, ఎందుకంటే బాటంలో ఉంటుంది కదా బ్లాక్ కలర్, అది వేసినామంటే మన చట్నీ టేస్ట్ వెళ్ళిపోతుంది. చట్నీ కాదు, యా కూరలో అయినా నేను పైనట్టు ఉండే వైట్ మాత్రము తీసుకుంటాము. ఇన్ కేస్ ముక్కలు చేసుకుంటే ముక్కలు వెనకాల బ్లాక్ ఉంటుంది, అది తీసేయండి, అప్పుడే బాగుంటుంది. సో కొబ్బరి వేసుకున్నాను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి పుట్నాల పప్పు, ఎక్కువ వద్దు. సో అది వేసుకున్నానా. పచ్చిమిరపకాయలు 15 numbers ఉంది, కారం బాగుండాలి, ఘాటుగా ఉండాలి, దానికే పచ్చిమిరపకాయలు ఒక 15 number తీసుకున్నాను. మీకు ఇంకా కారం కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్తాను చూడండి, ఇదైతే మ్యాండేటరీ అండి, కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది చట్నీ. నేనైతే ఒక హాఫ్ కట్ తీసుకున్నానండి, బాగా వాష్ చేసుకున్నాను, ఫ్రెష్గా ఉంది, అలాగే వేసుకుంటున్నాను. కొత్తిమీర వాసన ఉండాలి చట్నీలో, ఎక్కువగా గ్రీన్గా ఉంటుంది చట్నీ. ఇందులో మనము రుచి తగినట్టుగా సాల్ట్, చింతపండు కానీ లెమన్ పుల్స్ కానీ ఇవన్నీ అక్కర్లేదు, ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత సింపుల్ చట్నీ కదా. ఈ సబ్బు బియ్యం ఇడ్లీకి ఇది చాలా సూపర్ డూపర్ కాంబినేషన్ అండి. సరే, గ్రైండ్ చేసుకొని వస్తాము. మన చట్నీ రెడీ అయిందండి, సూపర్ డూపర్గా ఉందండి, చూడండి, వాహ్. సో ఈ ఇడ్లీకి ఇలాంటి చట్నీ మీరు చేయాలి. కొద్దిగా కారం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ కారం చూసుకోండి మీరు. నా కారం ఎక్కువ కావాలనేసి ఎక్కువ వేసుకున్నాను. కొత్తిమీర కలర్ చూడండి ఎలా ఉందో, సువాసన అయితే గుమ్మలాడిపోతుంది. సో మన చట్నీ అయితే రెడీ అయింది. ఏమండి, మన చట్నీ రెడీ అయింది. ఇడ్లీ కూడా బాగా కుక్ అయిందండి, 20 minutes స్టీమ్ అయింది. స్టవ్ ఆఫ్ చేసి ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. చూడండి ఎలా ఉందో మన ఇడ్లీలు, సూపర్ డూపర్గా ఉంది కదా. ఇప్పుడు మనం తిన్నగా దాని ప్లేట్స్ ఒకటి తీసి ఇడ్లీలు మనము ప్లేట్లో తీసుకోవాలి. దాని తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను. ఇదిగోనండి, మనం ఇడ్లీలు తీసేస్తాము. ఇలా వాటర్లో ఒక కప్ తీసుకొని ఒక స్పూన్లో దాన్ని వెట్ చేసుకొని మనము తిన్నగా తీయాలండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, వా సూపర్. సో మనం ఇలా ప్రతి ఇడ్లీని తీసేయాలి. ఇన్ కేస్ స్టిక్కీగా ఉంటే ఒకసారి వాటర్ తడుముకొని ఇలా తీసేయాలండి. చూసారా, ఇదిగో చూడండి, వేడి మన సబ్బు బియ్యం ఇడ్లీ రెడీ అయింది. చాలా యమ్మీగా ఉంటుందండి, సాఫ్ట్గా మల్లెపూల్లా ఉంది. ఇలాంటి ఇడ్లీలు మీరు పిల్లలు చేసేయండి, వారెవ్వా అంటారు. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తామా?
ఏమండి, వేడి వేడి మన సబ్బు బియ్యం ఇడ్లీ రెడీ అయింది. సూపర్ డూపర్గా ఉంది, చూడడానికే సాఫ్ట్గా ఉంది స్పాంజ్ మరి. దానికి ఒక దమాగా చట్నీ కూడా చేశాను కదా, చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇలాంటి లైట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. మార్నింగ్లో మనకు చాలా బాగుంటుంది. చూడండి, అరిటాకు తీసేవాలి ఇలా. చూడండి ఎంత పల్సగా ఎంత బాగుందో చూడండి. చాలా యమ్మీగా ఉందండి. చూడ్డానికే, ఇంకా తింటే ఎలా ఉంటుంది. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకా మీకు రెసిపీస్ ఏమైనా కావాలంటే చెప్పండి, చేస్తాను. చాలా మందులు దావణగిరి బెన్నె దోశ చేయమన్నారు, ఇంకా వెరైటీ ఆఫ్ ఇడ్లీస్ చేయమన్నారు. అన్నీ ఒకటి చేస్తూనే ఉంటాను. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే చేయమని చెప్పండి, నేను చేస్తాను. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా చెప్పండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మన సబ్బు బియ్యం ఇడ్లీ. వావ్, ఇలా చట్నీ అద్దుకొని నో వర్డ్స్ అండి, నో వర్డ్స్. బాప్రే, అదిరిపోయింది. సబ్బు బియ్యం ఇడ్లీ చేయమని మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి చేశాను. చాలా బాగుంది. వేడి వేడికి తిన్నారనుకోండి. ఈ సబ్బు బియ్యం ఇడ్లీలో వేరియేషన్స్ కూడా ఉందండి. మసాలా సబ్బు బియ్యం ఇడ్లీ చేయొచ్చు, తిరగమాత చేసి చేయొచ్చు, ఇంకొద్దిగా కూరాకులన్నీ వేసి చేయొచ్చు. ఇదైతే సింపుల్గా చేసుకునే ఒక సబ్బు బియ్యం ఇడ్లీ. మీరు ట్రై చేశారు కదా. ఇలాంటి ఇడ్లీ చేశాను అనుకోండి, ఎన్నైనా తినేవచ్చు, లెక్కలు లేవు. అది చిన్న చిన్న ఇడ్లీ చేసుకున్నాను నేను. చాలా బాగుంది, సాఫ్ట్గా, చాలా హెల్దీ ఇడ్లీ అండి. నా ఛానల్ కనుక మీకు ఇష్టమైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.